హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు ఇంటి గుట్టు అనే ఒక కథ చెప్పుకుందాం. ఇదేంటంటే చందమామ కథ అనమాట. దీన్ని కే చిట్టి గారు అనే ఆవిడ రాశారనమాట. ఇదేంటంటే అనగనగా కపిలేశ్వరపురము అనే ఊర్లోనూ అక్కిరాజు గారు అనే ఒక ధనవంతుడు ఉన్నాడనమాట. ఆ భార్య పేరు అక్కమ్మ. వీళ్ళకి 5 సంతానం అనమాట. 5 కొడుకులే. 5 పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళకి లక్షణంగా పెళ్ళిళ్ళు కూడా జరిగి హాయిగా వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. అయితే ఈ అక్కమ్మ గారి కోడళ్ళలో మొదటి 4 పుట్టింటి వారు సామాన్య కుటుంబీకులు అనమాట. ఈ 5వ కొడుకు భార్య సావిత్రి, ఆ అమ్మాయి మట్టుకి జడ్జి గారు అమ్మాయి అనమాట. అంతేకాకుండా చాలా అందంగా కూడా ఉంటుందన్నమాట ఆ అమ్మాయి. అందుకని అత్తగారు, తోటి కోడళ్ళు, ఇరుగు పొరుగు అందరూ ఆ అమ్మాయిని అపురూపంగా చూస్తూ ఉంటారనమాట. అయితే అక్కమ్మ గారి ఈ చిన్న కోడలు సావిత్రి ఉంది కదా, ఆవిడ అందాల భరిణిట, అదే కాకుండా జడ్జి గారి కూతురుట అంటూ అమ్మలక్కలు 4 చెప్పుకుంటూ ఉండేవారనమాట. ఈ చెప్పుడు మాటలు ఈ మాటలు ఆ నోట పాకి ఈ వేరే కాలనీలో ఉన్న వనజాక్షమ్మ గారికి చేరుతుందనమాట. ఈ వనజాక్షమ్మ గారు ఎవరు? ఆమె ఒక కోటీశ్వరుడి కూతురు అనమాట. అంతేకాకుండా జమీందారు గారికి భార్య అనమాట. అయితే ఆవిడికి కూడా అనిపిస్తుంది ఈ సావిత్రి అనే అమ్మాయిని చూడాలి, మనం వెళ్ళి చాలా అందంగా ఉంటుందిట అని చెప్పి ఆవిడికి సరదా పుట్టి ఓ రోజు ఏం చేస్తుంది, అక్కమ్మ గారింటికి వస్తుందన్నమాట. వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళదు అసలు ఈవిడ వనజాక్షి గారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన ఆవిడ కాదనమాట. కానీ అట్లాంటి ఆవిడ ఈ సావిత్రిని చూడటానికని అక్కమ్మ గారి ఇంటికి వస్తుంది కదా. వచ్చేటప్పటికి అక్కమ్మ గారికి చాలా గర్వపడుతుంది అనమాట. అబ్బో, ఈవిడ ఇంత పెద్ద ఆవిడ, ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు, ఈవిడ మన ఇంటికి వచ్చింది అని చెప్పి ఆవిడకి చాలా గర్వంగా అనిపిస్తుంది అనమాట. అనిపించి గొప్ప వాళ్ళకి చేసే మర్యాదలన్నీ చేసి, ఆ మర్యాదల్లో ఎటువంటి లోపము లేకుండా ఈ వనజాక్షమ్మ గారికి అన్ని మర్యాదలు చేస్తుందన్నమాట. ఈ అక్కమ్మ గారు చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తాంబూలం ఇవ్వాల్సిన టైం వస్తుంది ఆవిడికి తాంబూలం ఇద్దాం అనుకునేటప్పటికి వనజాక్షమ్మ గారు అంటే చాలా శ్రీమంతురాలు కదా. ఆవిడికి మామూలుగా చేత్తో తాంబూలం ఇచ్చేస్తే ఏం బాగుంటుంది, బంగారు పళ్ళెంలో ఇస్తే బాగుంటుంది. కనీసం వెండి పళ్ళెంలోనైనా ఇవ్వాలి కదా, తాంబూలం ఇవ్వకపోతే ఏం బాగుంటుంది అని అక్కమ్మ గారు ఆలోచనలో పడుతుందన్నమాట. ఆలోచనలో పడి ఏం చేస్తుంది, ఉన్నట్టుండి జేవరించిన ముఖంతో, అంటే ముఖం అంతా ఎర్రగా చేసేసుకుని, ఏమైందర్రా వెండి పళ్ళెము పోయినట్టేనా అని గట్టిగా అరుపరుస్తుంది అనమాట. అరిచేటప్పటికి ఆ పెద్ద కోడలు అంటుంది, అయ్యో ఎంత చక్కటి బంగారు పువ్వులు కూడా ఉన్నాయండి ఆ పళ్ళెల్లోనూ చుట్టూతా అని విస్తుపోతున్నట్టు మాట్లాడుతుందనమాట. ఆ పువ్వుల మాటకేం కానీ అక్క, ఆ నగిషి చూశారు ఎంత బాగుంది, కాశ్మీర్ పళ్ళెల్లా ఉండే నమూనాతో కన్నులు కట్టినట్టు అట్లాంటి పళ్ళెమే దించేశాడు ఎవడో కానీ ఆ చేసిన కంసాలి అని చెప్పి ఆశ్చర్యంగా 2వ కోడలు అంటుందన్నమాట. ఇంకా 3వ కోడలు అంటుంది, ఆ నగిషీలకి ఏమిటక్క, వాడు పెట్టిన మెరుగు చూడండి, అసలు ఎంత తగదగా మెరిసిపోతూ ఉంటుందో ఆ పళ్ళెము, అసలు ఇండియా మొత్తం మీద ఎవరైనా అట్లాంటి మెరుగు పెట్టగలరా అని సవాల్ చేస్తున్నట్టు 3వ కోడలు అంటుంది. ఇంకా 4వ కోడలు ఏమంటుంది, ఏమోనమ్మా, మన వెండి పళ్ళెము దానికి అదే సాటి, అలాంటి పళ్ళెం తయారు చేయించుకోవాలని ఎంతోమంది ముచ్చటపడి ఎంతమంది మన ఇంటికి వచ్చి ఆ పళ్ళెం చూసిపోలేదు, ఒక్కళ్ళైనా అసలు అట్లాంటి పళ్ళెం చేయించుకోగలిగారా అని తెగ వర్ణించి చెప్తూ ఉంటుంది 4వ కోడలు. ఒక్క రత్నమే వేయబట్టి 2500 దాటిపోయింది ఆ పళ్ళెం ఖరీదు. ఆహా, పళ్ళెం అంటే పళ్ళెమే అంటూ అక్కమ్మగారు మళ్ళీ ఒకసారి ఆశ్చర్యంగా అంటుందన్నమాట. అనేటప్పటికీ ఇలా అక్కమ్మగారు కోడళ్ళు అతిగా ఆ వెండి పళ్ళాన్ని గురించి వర్ణించి వాళ్ళల్లో వాళ్ళు వర్ణించుకుంటూ ఉంటారనమాట. అలా అరగంట పైన అయిపోతుంది. ఈ చుట్టుగా వచ్చిన ఈ వనజాక్షమ్మ గారు పాపం ఎంతసేపని కూర్చుంటారు. ఆవిడ పీట మించి లేచి ఆవలిస్తూ ఉంటుందన్నమాట. ఈ అక్కమ్మ గారు అది చూసి అయ్యో అంటూ ఆవిడ దగ్గరికి వచ్చి, అయ్యో చాలాసేపు అయిందమ్మా మిమ్మల్ని కూర్చోబెట్టి, ఏమనుకోకండి, మతిమాలిన దాన్ని ఏంటి మేము చేసిన ఆలస్యానికి మన్నించండి అని చెప్పి ఆవిడ అక్కమ్మ గారు ఈ వనజాక్షమ్మ గారితో అంటుందన్నమాట. అనేటప్పటికీ దానికి ఏముందిలేండి పిన్ని గారు, మరి నేను వెళ్ళొస్తాను అని వనజాక్షమ్మ గారు అంటారు.
అనేటప్పటికి అయ్యో అయ్యో ఉండండి తాంబూలం పుచ్చుకోకుండా ఎలా వెళ్తారు, కూర కుంకలు వెండి పళ్ళెం ఎక్కడ పెట్టారో ఏంటో, రవ్వలు పొదిగిన వెండి పళ్ళెం అండి, అది 2500 పైన అయ్యింది అన్నీ మళ్ళీ మొదలు పెడుతుందనమాట. అనేటప్పటికి ఆవిడంటుంది అయ్యో మనకి వెండి పళ్ళాలు అవి ఎందుకు పిన్ని గారు, ఆ లాంఛనాలన్నీ దేనికి చెప్పండి, చేతికి అందిద్దురు తాంబూలము అని ఈవిడ వనజాక్షమ్మ గారు అంటారనమాట. అనేటప్పటికి మంచి మాటే చెప్పారు, ఇవాళ ఇది పోయింది రేపు ఇంకోటి అవుతుంది, ఇంతకు అసలు ఏమైందో తెలుసుకోవద్దు అని అక్కమ్మగారు సాగదీస్తుంది అనమాట. సాగదీసేటప్పటికి ఈ వనజాక్షమ్మ గారు అంటారు, ఎక్కడికి పోతుంది పిన్ని గారు మీ కంగారు, కానీ మీకేమైనా తక్కువ సామాను ఉందా ఏంటి, ఎందులోనో కలిసిపోయి ఉంటుందిలేండి, వెతికితే నెమ్మదిగా కనిపిస్తుంది, ఎత్తుకుపోవటానికి ఎవరైనా పై వాళ్ళు ఎవరైనా వస్తారా ఏంటి చెప్పండి, మీ ఇంటికి పులిలాగా మీరు ఇలాగా తిరుగుతూ ఉండగా ఎవరొచ్చి ఆ వెండి పళ్ళాన్ని తీసుకుపోయే ధైర్యం ఎవరికి ఉంది ఏంటండి, మీరేం కంగారు పడకండి అని వనజాక్షమ్మ గారు అంటుందన్నమాట. అని ధైర్యం చెప్తుంది. ధైర్యం చెప్పేసప్పటికీ ఈవిడంటుంది ఆ మాట నిజమేలండి, అయినా మా దాసీది ఉంది చూశారు, ఆ అమ్మాయి 15 సంవత్సరాల నుంచి మా ఇంట్లో పనిచేస్తోంది, కానీ ఎప్పుడూ చీపురు పుల్ల కూడా పట్టుకుని పోయింది ఎరగదండి, అసలు చాలా మంచిది అసలు అమ్మాయి అని అక్కమ్మగారు అంటుంది. అనేటప్పటికీ ఈ వనజాక్షమ్మ గారు అంటుంది మరే కంగారు పడకండి పిన్ని గారు, స్థిమితం మీద అదే దొరుకుతుందిలేండి, ఈ మాట నేను మళ్ళీ వచ్చేటప్పటికి వెండి పళ్ళెం ఏమిటి, అదేంటి మన సావిత్రి నాన్నగారు బంగారు పళ్ళెమే చేయిస్తారు, అప్పుడు నాకు ఆ బంగారు పళ్ళెంలో పెట్టి ఇద్దరుగానులేండి తాంబూలం, ప్రస్తుతానికి ఇప్పుడు ఆ ప్లాస్టిక్ పళ్ళెంలో పెట్టి ఇచ్చేయండి అని అంటుందన్నమాట వనజాక్షమ్మ గారు. అనేటప్పటికీ ఈవిడేం చేస్తుంది, ఆ మాటతో తృప్తిపడి ఈ అక్కమ్మగారు తాంబూలం ప్లాస్టిక్ పళ్ళెల్లో తెచ్చి ఆవిడకి ఇస్తుందనమాట. ఇచ్చేటప్పటికి వాళ్ళు అలా నలుగురు కాసేపు కూర్చొని ఏదో పిచ్చాపాటి అలా కాసేపు మాట్లాడుకుంటారనమాట. మాట్లాడుకున్న తర్వాత వనజాక్షమ్మ గారు లేచి వెళుతూ అంటారు, మళ్ళీ ఆదివారం మీరు తప్పకుండా మా ఇంటికి రండి అని చెప్పి మరీ చెప్పి ఆవిడ వెళ్ళిపోతుందనమాట. మళ్ళీ వారం నాడు ఈ వనజాక్షమ్మ గారి ఇంటికి అక్కమ్మగారు వెళదామనుకుంటుంది, కానీ ఆవిడికి వీలు పడదనమాట. వీలు పడక ఆవిడేం చేస్తుంది, తనకు బదులుగా పెద్ద కోడల్ని పంపిస్తుంది. పెద్ద కోడలు సీత గుమ్మల్లో అడుగు పెట్టడంతోనే ఈ వనజాక్షమ్మ గారు అంటుంది, అవునే సీత మీ వండి పళ్ళెం దొరికిందేమే కాదేని ఆతృతంగా అడుగుతుందనమాట. ఆవిడ ఆత్రంగా అడిగేటప్పటికి ఇంకా 4 రోజుల కల్లా అదే కనబడుతుందిలేండి అని పక్కపక్క నవ్వుతుంది ఈ సీత. నవ్వేటప్పటికి ఈ వనజాక్షమ్మ గారికి ఏమీ అర్థం కాదు, ఎందుకు ఈ అమ్మాయి వెండి పళ్ళెం దొరికిందా అంటే దొరికిందనో దొరకలేదనో చెప్పాలి, కానీ ఇలా పడి నవ్వుతుంది ఏమిటి అని ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది కదా. కానీ మళ్ళీ ఇంకొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ అడుగుతుంది ఆవిడ, ఏమే సీత వెండి పళ్ళెం దొరికిందా అని మళ్ళీ అడుగుతుంది. అలా ఆవిడ అస్తమానం అడిగేటప్పటికి ఇంకా ఈ సీత ఏం చేస్తుంది, ఇంకా నిజం చెప్పక తప్పదు, మనం ఈవిడ అస్తమానం అడుగుతోంది అని చెప్పి అసలు మాకు వెండి పళ్ళెం ఉంటే కదండి పోవటానికి అంటూ బదులు చెప్తుంది అనమాట. ఇంకా చెప్పేటప్పటికి అప్పుడు ఈ వనజాక్షమ్మ గారు అంటుంది, మీ ఇల్లు బంగారంగాను ఏమీ లేనిదానికే అంత హంగామా చేసింది ఏంటే మీ అత్తగారు అని ఆశ్చర్యంగా అడుగుతుందనమాట. అడిగేటప్పటికి అవును అలాగే చేస్తూ ఉంటుంది ఆవిడ హంగామా, లేకపోతే మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మా మర్యాద ఏం నిలబడుతుంది చెప్పండి అంటుందన్నమాట ఆవిడ. అని మళ్ళీ అంటుంది సీత, కళ్ళు మూసుకుంటే 1 నెలలలో మా సావిత్రి వాళ్ళ నాన్నగారు వెండి పళ్ళెం పంపిస్తాము అని చెప్పి ఉత్తరం రాశారు, ఇంకా మాకు 1 నెల రోజుల్లో వెండి పళ్ళెం వచ్చేస్తుంది, ఇంకా మేము మా ఇంటిళ్ళ పాతి మేము ఇలాగా మీలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఇలా మాయ నాటకం ఆడాల్సిన అవసరం తప్పిపోతుంది, బాధ తప్పిపోతుందిలేండి అని చెప్పి ఈ సీత నెమ్మదిగా తన ఇంటి గుట్టు బయట పెట్టేస్తుంది అనమాట. పెట్టేటప్పటికి ఈవిడంటుంది, ఎంత లేసి చిత్రమైన మనుషులు ఉన్నారే ఈ లోకంలోనూ, మీ ఇంటికి నేను రావటమే పొరపాటు అయిపోయింది అంటూ ముక్కు మీద వేలేసుకుంటుంది అనమాట ఈ వనజాక్షమ్మ గారు. అనేటప్పటికీ ఈ సీత అంటుంది, అలా అనుకోకండి వదిన గారు, మీరు రాబట్టే కదా మీ నోటి వాక్యాన్న ఇంత చప్పున మాకు వెండి పళ్ళెము అమరటానికి వీలయ్యింది అని చెప్పి బదులు చెప్తుంది అనమాట సీత. ఇలా వీళ్ళు అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారన్నమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.